మొదటి ప్రశ్న. గంగాదేవి భూమికి ఎందుకు వచ్చిందని చెప్పబడుతుంది? ఆప్షన్ ఏ యుద్ధం చేయటానికి, ఆప్షన్ బి భీష్ముడికి జన్మనివ్వటానికి, ఆప్షన్ సి రాజ్యం కోసం, ఆప్షన్ డి పూజ కోసం. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి భీష్ముడికి జన్మనివ్వటానికి. రెండవ ప్రశ్న. ద్రౌపదిని సభలో అవమానించినప్పుడు ఆమెను ఎవరు రక్షించారు? ఆప్షన్ ఏ అర్జునుడు, ఆప్షన్ బి భీముడు, ఆప్షన్ సి శ్రీకృష్ణుడు, ఆప్షన్ డి కర్ణుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి శ్రీకృష్ణుడు. మూడవ ప్రశ్న. లక్ష్మీదేవి కుబేరుడికి ధనం ఎందుకు ప్రసాదించింది? ఆప్షన్ ఏ యుద్ధం కోసం, ఆప్షన్ బి భక్తి వల్ల, ఆప్షన్ సి కోపంతో, ఆప్షన్ డి శాపంతో. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి భక్తి వల్ల. నాలుగవ ప్రశ్న. బృందావనంలో యమున పాదదర్శనం ఇచ్చిందని ఎవరు? ఆప్షన్ ఏ శ్రీకృష్ణుడు, ఆప్షన్ బి రాధ, ఆప్షన్ సి గోపికలు, ఆప్షన్ డి బలరాముడు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ శ్రీకృష్ణుడు. ఐదవ ప్రశ్న. పాండవులు కురుక్షేత్ర సంగ్రామంలో ఎన్ని రోజులు యుద్ధం చేశారు? ఆప్షన్ ఏ 10 రోజులు, ఆప్షన్ బి 12 రోజులు, ఆప్షన్ సి 18 రోజులు, ఆప్షన్ డి 20 రోజులు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 18 రోజులు. ఆరవ ప్రశ్న. వానరదేవుడు వినాయకుడితో భాగస్వామ్యం చేసినది ఎవరు? ఆప్షన్ ఏ హనుమాన్, ఆప్షన్ బి ఆంజనేయుడు, ఆప్షన్ సి శివుడు, ఆప్షన్ డి విష్ణువు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ హనుమాన్. ఏడవ ప్రశ్న. ఆది శంకరాచార్యులు ఎక్కడ జన్మించారు? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కేరళ. ఎనిమిదవ ప్రశ్న. సింహాచలం క్షేత్రంలో శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి నిజరూప దర్శనం ఎప్పుడు? ఆప్షన్ ఏ ఉగాది, ఆప్షన్ బి దీపావళి, ఆప్షన్ సి అక్షయ తృతీయ, ఆప్షన్ డి దసరా. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అక్షయ తృతీయ. తొమ్మిదవ ప్రశ్న. కనకదాసు స్తోత్రం ఎవరు రచించారు? ఆప్షన్ ఏ త్యాగరాజు, ఆప్షన్ బి పురందరదాసు, ఆప్షన్ సి కనకదాసు, ఆప్షన్ డి అన్నమయ్య. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కనకదాసు. 10వ ప్రశ్న. గీత బోధించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ అర్జునుడు, ఆప్షన్ బి భీముడు, ఆప్షన్ సి శ్రీకృష్ణుడు, ఆప్షన్ డి కర్ణుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి శ్రీకృష్ణుడు. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.